తప్పులుంటే మాత్రం క్షమించండి. ఈ సినిమా గురించి ఫస్ట్ చెప్పాలంటే, ఈ ప్రాజెక్ట్ నేను స్టార్ట్ చేసే ముందు ఒక పెద్ద ప్రాజెక్ట్గా స్టార్ట్ అయింది నా జర్నీ. ఎంత పెద్ద ప్రాజెక్ట్ అంటే ఎవరు నమ్మలేరు. ఇప్పుడు మీరు చూసేది అప్పుడు నా స్టార్టింగ్ జర్నీలో అదొక అబద్ధం అనమాట. అంటే అంత పెద్ద జర్నీ స్టార్ట్ అయ్యి సడన్గా అది ఆ ప్రాజెక్టు డిలే అవడంతో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది అనమాట. చూడడానికి అంటే చాలామంది చిన్న సినిమా అని మైండ్లోంచి అసలు ఆ థాటే ఎవరికి రాదు. దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ కానీ ఈ సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్క ఆర్టిస్టులు కొత్త వాళ్ళు తప్పితే సినిమా ఎక్కడ మీకు ఏదో కొత్త వాళ్ళు చేశారు అన్న ఫీలింగ్ ఎక్కడ రాదు. అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను ఒకటే కాన్ఫిడెన్స్ సార్, ప్రతి ఒక్కరు చెప్పేది ఇది. ప్రతి ఒక్కరు ఏం చెప్తారంటే ఈ సినిమా సూపర్, ఈ సినిమా 100 days, లేకపోతే ఇది అలా ఉంది ఇలా ఉందని నేనైతే చెప్పను. చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి తెలిసింది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రీ క్లైమాక్స్ ఇంకా సినిమా ఇంకొక 15 minutesలో అయిపోతుంది అన్న ఆ టైం వరకు సినిమాని గెస్ట్ చేస్తే నేను ఫెయిల్ అని ఒప్పుకుంటాను సార్. నేను ఫెయిల్ అయిపోయినా ఒప్పుకుంటా. 15 minutes ఇంకా 15 minutesలో మూవీ కంప్లీట్ అయిపోతుంది, మూవీ ఫినిష్ అయిపోతుంది. అక్కడ వరకు సినిమాని గెస్ట్ చేస్తే ఆ టైం వరకు నేను ఫెయిల్ అని ఒప్పుకుంటాను సార్. సినిమా అలాగా లాస్ట్ వరకు లాస్ట్ ఎండ్ టైటిల్స్ వరకు కూర్చోబెట్టేలాగా ఈ సినిమా ఉంటుంది సార్. 5 ఫైట్లు 4 పాటలు అలాంటి సినిమా కాదు సార్ ఇది. ఖచ్చితంగా చెప్తున్నాను. ఒక రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని ఈ సినిమా చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఫ్రేము అంటే ఈ రోజుల్లో పబ్లిక్ అంటే ఆడియన్స్కి ఏం కావాలి అని ప్రతి ఒక్కటి దీంట్లో ఉంటుంది సార్. ఈ జర్నీ స్టార్ట్ అవ్వడానికి అంటే ఇప్పుడు మా టీం అందరినీ నేను మీకు పరిచయం చేస్తాను. ఆ టీంని కూడా ఎలా పరిచయం చేస్తానంటే, నా జర్నీలో స్టార్టింగ్ నుంచి ఎవరెవరు మొదలయ్యారు ఈ సినిమా ప్రాజెక్టు అలాగే నేను ప్రతి ఒక్కరిని పిలుస్తాను సార్. ఫస్ట్ ఈ స్టార్టింగ్ నా మైండ్లోకి థాట్ వచ్చి నేను స్క్రిప్ట్ స్టార్ట్ చేసినప్పుడు స్టంట్ మన అంజీ మాస్టర్ గారు పిలిచాను. ఎందుకంటే ఈ సినిమా కంప్లీట్గా ఫుల్ యాక్షన్ క్రైమ్ సంబంధించింది. దానికి సంబంధించి నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్. ఇది ఒక చిన్న సినిమా, దీన్ని ఇలా చేయాలి, దీనికి మీకు లైన్ చెప్తాను ఎలా అని చెప్పానంటే, ఫస్ట్ నుంచి ఆయన నన్ను ఎంకరేజ్ చేసుకుంటూ ఇది ఇలా చేద్దాం దీన్ని ఇలా చేస్తే బాగుంటుంది అలా అవుట్పుట్స్ ఆయన దగ్గర నుంచి నేను ఇన్పుట్స్ తీసుకొని దాన్ని రాసుకుంటా దాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చాను. ఫస్ట్ నా జర్నీలో స్టార్ట్ అయింది అంజీ మాస్టర్. ఆయన వస్తున్నారు, ఒక 5 minutesలో రీచ్ అయిపోతారు. నెక్స్ట్ దాని తర్వాత ఇమ్మీడియట్గా మా హీరో వేణుగారు పైకి రండి. వేణుగారు నాకు రాంగోపాల్ దగ్గర ఆయన దగ్గర అసోసియేట్గా వర్క్ చేసినప్పుడు నాకు అక్కడ పరిచయం. ఆయన భైరవగీత సినిమాకి పనిచేశాను రాంగోపాల్ వర్మ గారి దగ్గర, ఆయన దగ్గర పరిచయం అనమాట. అక్కడ పరిచయం అయినప్పుడే వేణు నాకు బాగా క్లోజ్. ఆయన కాస్ట్యూమ్స్ కానీ ఆయన లుక్స్ కానీ అన్ని ఆ సినిమాలో నేనే చూసుకున్నాను అసోసియేట్ డైరెక్టర్గా. అప్పుడు నేను ఆయన చెప్పాను, నాన్న నేను ఫస్ట్ సినిమా తీస్తే అది నీతోనే స్టార్ట్ చేస్తాను. అలాగే నా ఫస్ట్ సినిమా రాగానే ఫస్ట్ వేణుగారే, దానికి కూడా బోల్డ్ అడ్డంకులు వచ్చినాయి కానీ అక్కడ నేను కాంప్రమైజ్ అవ్వలేదు, వేణుగారే కావాలి అని వేణుగారిని తీసుకొని వచ్చానండి. ఈ సినిమా ట్రైలర్ కానీ ఆ పోస్టర్స్ కానీ చూస్తే మీకు ఆ లుక్స్ కానీ సినిమా లాస్ట్ వరకు చాలామంది అడిగారు ఈయన పోస్టర్ చూసి ఎస్ ఏమో అనుకున్నారు. స్టార్టింగ్ చూసి ఎస్ ఏమో అనుకున్నారు ఆ లుక్స్ అన్ని చూసి. ఆ తర్వాత ఆ టీజర్ అన్ని చూసిన తర్వాత ఫస్ట్ మార్క్స్ ఈయనకే పడ్డాయి అనమాట. చాలా బాగున్నాడు హీరో, ఎక్కడి నుంచి తీసుకొచ్చారని చాలామంది ఆయన కాంటాక్ట్స్ అడిగి తీసుకున్నారు నా దగ్గర. నెక్స్ట్ ఈయన తర్వాత నాకు నెక్స్ట్ ఆ ప్రాసెస్లో స్టార్ట్ అయింది మా సాయి ఎక్కడ లొకేషన్స్ కానీ దేనికి నేను ఎక్కడికి వెళ్ళాలన్నా ఫోన్ చేస్తే అర్ధరాత్రి లేదు, ఏ టైం పడితే ఆ టైం బండి వేసుకుని వచ్చి రానా అని చెప్పేసి నన్ను తీసుకెళ్ళేవాడు ఎక్కడ పడితే ఎక్కడికి.
ఫస్ట్ నుంచి మా సాయి. ఈ సాయి ఈ సినిమాలో అంటే అన్ని క్రాఫ్ట్లు చేశాడు. ఈవెన్ విఎఫ్ఎక్స్ ఆల్సో, విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ కానీ దానికి ఆల్రెడీ మనోడికి అనుభవం ఉంది. కాస్ట్యూమ్స్ కానీ ఏదైనా సరే అన్ని క్రాఫ్ట్లో పనిచేశాడు. ఇది ఈవెన్ ఈ సినిమాలో మెయిన్ నెగిటివ్ రోల్ చూశాడు. ఈ పర్సనాలిటీ చూసి, వ్యక్తిని చూసి ఏంటి ఇతను నెగిటివ్ రోల్ అని కాదు, ఇతను చూసిన తర్వాత ఖచ్చితంగా బయట కొడతారు అలాంటి క్యారెక్టర్ చేశాడు. చూస్తే అలా ఉంటుంది క్యారెక్టర్. నెక్స్ట్ తర్వాత మా రఘు కూడా, రఘు ఎక్కడను, రఘు కూడా నాతో వైరగీత సినిమాలో చేశాడు. రఘు కూడా చాలా మంచి వ్యక్తి, నాకు ఇష్టం రఘు అంటే. సో అప్పుడే మనకు చెప్పాను, ఈ సినిమా నీకు నెక్స్ట్ సినిమాలో మంచి క్యారెక్టర్ ఉంది నా దాంట్లోని. రఘు క్యారెక్టర్ కూడా మీరు ఖచ్చితంగా కంట్లో నీళ్ళు తెప్పించే క్యారెక్టర్ చేశాడు. నెక్స్ట్ పార్దు ఎక్కడున్నా పైకి రా పార్దు. నెక్స్ట్ ఎప్పుడు కనమన్నా చాలా రెస్పెక్ట్గా పలకరిస్తూ ఉంటాడు. వీళ్ళందరినీ నేను పార్దు ఇతను కూడా నెగిటివ్ క్యారెక్టర్ చేశారు. ఈయన చూసి జనరల్గా జబర్దస్త్లో కామెడీ ఇది చేశారు కదా, చూడడానికి ఎలా ఉన్నారు అనుకుంటారు. సినిమా చూసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా వీళ్ళ మీద ఒక నెగిటివ్, వీళ్ళేంటరా ఇలా ఉన్నారు అని ఖచ్చితంగా మీకు ఎంత క్రూయల్గా ఉన్నారు అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వీళ్ళందరూ చూస్తే మీకు థియేటర్లో వస్తుంది ఆ ఫీలింగ్. ఇంకో చాలా హెల్ప్ చేశాడు తను కూడా. నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావడం నన్ను తీసుకెళ్ళి, ఎందుకంటే మాది చిన్న సినిమా. బేసిక్గా ఈ చిన్న సినిమాలకి చాలా కష్టాలు ఉంటాయి, మీకు చెప్పాల్సిందే లేదు. అంటే మేము ఎక్కడికన్నా ఏదైనా కావాలన్నా, ఎక్కడి కోసం తీసుకోవాలన్నా కూడా, ఏదైనా వెళ్ళాలన్నా కూడా చాలా కష్టం మాకు. అలాంటిది మా అందరూ టీం వర్క్గా ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేశారు. నా దగ్గర నుంచి ఏమీ తీసుకోలేదు పాపం ఈరోజు దాకా. ఇంత కష్టపడి ఈ సినిమాని మేము ఇలా చేసుకుంటూ వచ్చామో, తర్వాత మా డిఓపి నెక్స్ట్ మాకు ఈ సినిమాని ఒక లెవెల్లో నేను ఏదైతే చెప్తానో దాన్ని యాస్టిజ్గా నాకు ఏం కావాలో అలా క్యాప్చర్ చేసి అద్భుతంగా నాకు, అంటే నాకు టెన్షన్ లేకుండా బేసిక్గా మంచి డిఓపి పక్కన ఉంటే డైరెక్టర్కి మూవీ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది అని మా యోగిరెడ్డి గారు అన్న పైకి మా యోగిరెడ్డి గారు ఇలాగ ఒకరి తర్వాత ఒకళ్ళు నా టీంలో జాయిన్ అవ్వకుండా వచ్చి నాకు వీళ్ళంతా హెల్ప్ చేసిన వాళ్ళేనండి. వీళ్ళకి క్రాఫ్ట్లో నేను డిఓపిని, నేను ఎడిటర్ని, లేకపోతే నేను ఫైట్ మాస్టర్, నేను మ్యూజిక్ డైరెక్టర్ని, ఇలాగ ఎవ్వరు మేము ఒక ఇది అనుకుని టెక్నీషియన్ అని బిల్డప్ కానీ యాటిట్యూడ్ కానీ ఎవ్వరు లేరండి. అందరూ నా కోసం, రాజ్ కుమార్ కోసం వచ్చారు. ఈవెన్ మేకప్ మ్యాన్ శంకర్ కూడా ఏది కావాలంటే అది నా కోసం. మీరు అన్న ఈ సినిమా మీరు కొడతారు, ఇది కొడతా, నెక్స్ట్ సినిమాలో మాకు మంచి ఇది ఇవ్వండి, మమ్మల్ని మీరు వదిలిపెట్టరు, మా నాకు పోంది అన్నట్టుగా ప్రతి ఒక్కళ్ళు ఫ్రెండ్లీగా నా కోసం వచ్చి చేశారు. వీళ్ళని ఎప్పుడు లైఫ్లో వదిలిపెట్టను. ఇలాంటి టీం దొరికితే చిన్న సినిమాలు బతకడం కాదండి, ఎక్కడో ఉంటాయి. ఇలాంటి అద్భుతం చిన్న సినిమాలు బతకాలంటే ఇలాంటి మంచి మనుషులు కావాలి. ఎంత కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడే ఒక అద్భుతం జరిగింది. చిన్న సినిమా అంటే బేసిక్గా ఎవరు ఇంట్రెస్ట్ చూపించారు చూడడానికి, సార్ మా సినిమా చూడాలని కూడా ఎవరు ఇంట్రెస్ట్ చూపించారు. ఇలాంటి టైంలో అండి ఒక వ్యక్తి మా సినిమాని వచ్చి చూశారండి. జస్ట్ ఆయన ఉన్న టైం ఒక అరగంట ఏమో, ఆ అరగంట టైంలో ఊరికే వచ్చి చూసి వెళ్ళిపోదామని, పెద్ద ఇంట్రెస్ట్గా కూడా కాదు, నార్మల్గా వచ్చి చూశారండి. ఆయన మా ఆర్ శ్రీనివాస్ గారు కర్ణాటకలో ఆయన తీసిన ఆల్మోస్ట్ ఒక 10 సినిమాలు తీస్తే ఆ 10 సినిమాలు సూపర్ డూపర్ హిట్లేనండి. పునీత్ రాజ్ కుమార్ గారు, శివరాజ్ కుమార్ గారు, దోసర్జా, బర్జరీ ఇలాంటి పెద్ద సినిమాలు చేసిన ఆయన మా సినిమా చూసి ఇమ్మీడియట్గా నన్ను పిలిచి, మళ్ళీ రెండోసారి సినిమా చూసి ఆ రోజు క్యాన్సిల్ చేసుకొని నన్ను ఆయన ఉన్న హోటల్కి పిలిచి నాకు అడ్వాన్స్ చెక్ ఇచ్చి నెక్స్ట్ ఫిల్మ్ నాతో సైన్ చేయించుకొని ఈ సినిమా ఇలా కదా రాజ్ కుమార్, దీన్ని ఇంకా హై లెవెల్లో చాలా మంది నాకు నచ్చిందని ఆయన ఏం చేశారంటే ఆ సాంగ్స్ దాంట్లో మేము ఏదో చేసామో దాన్ని మొత్తం లైవ్ కావాలండి మళ్ళీ లైవ్ చేయించారండి, డబ్బులు ఖర్చు పెట్టి. అది ఒక్కటే కాదండి, ఇక్కడే షాకింగ్ మ్యాటర్ ఏంటంటే సినిమా అంతా కంప్లీట్ అయిన తర్వాత 80 లక్షలు ఖర్చు పెట్టి ఒక సాంగ్ అండి, ఒక చిన్న సినిమా మీరు ఎవరు ఊహించరు, మీకు చెప్తే నమ్మశక్యంగా ఉండదు. ఇంత చిన్న సినిమాలో కాస్టింగ్ వాళ్ళు మా మొహాలు కూడా ఎవరికి తెలియదు. ఇలాంటి సినిమాలో 60-80 లక్షలు ఎంత ఖర్చు అయింది, మేబీ ఆల్మోస్ట్ 60+. అంత ఖర్చుతో ఒక పాట ఐటమ్ సాంగ్ పెట్టారండి. దాంట్లో బెంగళూరులో 3 days షూట్ చేసాం. 300 మంది డాన్సర్లు, 300 మంది జూనియర్స్, పెద్ద సెటప్. విజయవాడ బీసెంట్ రోడ్డు, కాళేశ్వరం మార్కెట్ సెటప్, పెద్ద దాబా సెటప్, అన్ని ట్రక్కులు. ఎవరు ఈ రోజుల్లో నమ్మి ఇంత చేసేది ఒక మొహాలు ఎవరికి తెలియదు మావి. సో వీళ్ళందరూ ఉన్న వల్ల నేను ఈరోజు మీ అందరం ఇక్కడికి వచ్చాము. ఖచ్చితంగా నేను అందరూ డైరెక్టర్ లాగా నేను చెప్పట్లేదండి, ఒక్కసారి మీరు అది చూస్తే మీకు అర్థమవుతుంది సార్. నేనంటే ఓవర్ నైట్లో సూపర్ స్టార్ అవ్వాలి అంటే మన మీడియా మిత్రుల వల్ల, మీ వల్లే అవుతుంది. నేను ఓవర్ నైట్లో సూపర్ స్టార్ చేయమని అడగట్లా. కాకపోతే ఏంటంటే మీరు తలుచుకుంటే ఈ చిన్న సినిమా 10 మందిలోకి తీసుకెళ్తే చాలు సార్. ఆ సినిమా తీసుకెళ్తే
అదే జనాలను తీసుకొస్తుంది, ఖచ్చితంగా జనాలను తీసుకొచ్చి ఖచ్చితంగా అదే ఆ సినిమాని మాట్లాడుతుంది సార్. అందుకని నేను బాగా తీసాను తోపు ఇదేం చెప్పట్లేదు సార్, సినిమా మాట్లాడుతుంది. సినిమా మాట్లాడాలంటే మా సినిమా జనంలోకి వెళ్ళాలి, అది దానికి మీ సపోర్ట్ కావాలి. మీరు తలుచుకుంటే అవుతుంది. మీ మంచి మనసు పెట్టి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేసి ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళాలి. మా 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 టీంలో మా అందరూ అంటే మా సినిమా వాళ్ళకి మాకేంటంటే సినిమా తప్పితే ఇంకోటి ఏం తెలియదు మాకు. మేము బయటికి వెళ్ళి ఏ పని కూడా రాదు. అంటే అందరూ అంటారు బయటికి వెళ్ళి ఏదో ఒక పని చేసేయండి. సినిమా ఎప్పుడైతే సినిమా ఇది ఉన్న వరకండి, మీరు నెలకు 1 లక్షలు 2 లక్షలు శాలరీ ఇస్తాను వచ్చి ఏసీలో సంతలో పెట్టలేరండి. ఆ సినిమా ఇది అలాంటిది, కష్టపడి చేసాము. దయచేసి మీరు అందరూ ఆ ట్రైలర్స్ అవన్నీ మీకు చూపిస్తాను. సినిమా స్టిల్స్ ఆల్రెడీ మీరు చూశారు. చాలా కష్టపడి చేసాం, కానీ ఇష్టపడి బాగా చేసాం. మమ్మల్ని అందరినీ మీరు బ్లెస్ చేయాలి. నేను వెయిట్ చేస్తున్నాను సార్, మీ బ్లెస్ కోసం వెయిట్ చేస్తున్నా. మీరు ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళండి దయచేసి. ఇది ఒక్కటే నేను కోరుకునేది, జనాల్లోకి తీసుకెళ్ళండి. మీరు తీసుకెళ్తే జనాలు మళ్ళీ మమ్మల్ని తీసుకొస్తారు. ఇది ఒకటే సార్ నేను అనేది. థ్యాంక్ యూ సో మచ్. తప్పుగా మాడితే క్షమించండి సార్, ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. చిన్న సినిమాని ఎందుకన్నానంటే సార్, కాస్టింగ్ మా ఫేస్లో ఎవరికి తెలియదు కాబట్టి చిన్న సినిమా అన్నాను సార్. ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఆర్ఎస్ ప్రొడక్షన్స్ అనేది చాలా పెద్ద బిగ్ బ్యానర్ కర్ణాటక. తెలుగులో కూడా సుబ్బు, మహానంది ఇలా పెద్ద సినిమాలు చేశారు. డిస్ట్రిబ్యూటర్గా కూడా బాహుబలి అండ్ సమరసింహారెడ్డి అలాగా మంచి డిస్ట్రిబ్యూటర్, దాంట్లో కూడా ఆయన పెద్ద ఇది అనమాట. సో ఏంటంటే మొహాలు తెలియదు కాబట్టి చిన్న సినిమా అన్నాను సార్. ఖచ్చితంగా ఇది పెద్ద సక్సెస్ చేయాలని మేము అందరినీ కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ అన్న. ఎక్స్ట్రీమ్లీ సారీ రవి గారు. మా ఒక్క విషయం ఇందాక నేను టెన్షన్లో చెప్పడం మర్చిపోయాను, సారీ సార్. ఈ సినిమా జర్నీలో మన నెక్స్ట్ అంటే మన ఫస్ట్ అంజీ మాస్టర్ని కలిసిన తర్వాత నెక్స్ట్ మా రవి గారు. యాక్చువల్గా ఏంటంటే నేను కథ రాసుకుంటాను, కానీ ఆ ఫార్మాట్ రాయాలంటే నాకు చాలా బద్ధకం. డైలాగ్స్, ఆ స్క్రీన్ ప్లే ఈ అంతా. సో ఆ టైంలో ఏంటంటే నేను రవి గారిని, నా కోడేటర్, నా ఫ్రెండ్ మోహన్ బాబు గారి కంపెనీలో కలిసి పనిచేసాము. సో ఈ మనోడు చెప్తే ఆయన్ని కలిసాను వెళ్ళి, రవి గారిని కలిస్తే రవి గారు ఫస్ట్ ఈ కథ విని ఇలాంటి సినిమాలు నేను చేయను అని చెప్పేశారండి. అదేంటంటే మీరు రైటరు, ఈ సినిమా ఎందుకు వద్దంటారు, ఏదైనా రాయాలి కదంటే, లేదు నేను ఇలాంటి సినిమాలు నేను అసలు ఎంకరేజ్ చేయను, నేను రాయను, నాకు ఇష్టం లేదన్నారండి. ఆ తర్వాత మరి ఇంటికి ఆలోచించుకున్నారు. మరి దానికి ఏం మెసేజ్ కనబడిందో మళ్ళీ నెక్స్ట్ డే నాకు ఫోన్ చేశారు, నువ్వు రా అని పిలిస్తే వెళ్తే ఆయన పెన్ను పెట్టిన తర్వాత ఇది సినిమా ముందు కదిలిందండి. రవి గారు, బైవరపు రవి సినిమా నాకు డైలాగ్ రైటరు అండ్ ఇప్పటి వరకు నాతో జర్నీ చేసినాడు. నా సారీ అన్న, ఈ టెన్షన్లో మర్చిపోయాను, సారీ. అందుకనే సో సార్ రవి గారు సారీ సార్. బైవరపు రవి గారు అండి, చాలా సినిమాలకి చేశారు పని. సో నా సినిమాకి డైలాగ్స్ రాశారు. సినిమాలో డైలాగ్స్ మీకు ఆ టీజర్లోనే తెలుస్తే ఎలా ఉంటాయి ఏంటి అనేది. సో సారీ అన్న. అది ఆర్ఎస్ ప్రొడక్షన్స్ సార్ది నెక్స్ట్ ఫిల్మ్ అప్కమింగ్ డైరెక్టర్ కూడా ఇక్కడే ఉన్నారండి, సిద్ధార్థ్ గారు, రామచంద్ర సిద్ధార్థ్ గారు. ఆయన కూడా ఒకసారి సార్ పిలుస్తున్నారు. అదే రాజేశ్పుత్ర గారు సార్, మీరు కూడా ప్రెస్ అందరూ నమస్కారం. మా పేరు ఆర్ శ్రీనివాస్ గారు అని, ఆర్ఎస్ ప్రొడక్షన్. ఫస్ట్ ఆంధ్ర వచ్చింది డిస్ట్రిబ్యూటర్ వచ్చాను 94లో. గుంటూరు ఆఫీస్ చేశాను. రాయలసీమ సినిమా కొన్నాను, ఒక 100 సినిమా పైనే కొన్నాను. పెద్ద సినిమా చిరంజీవి, బాలయ్య, వెంకటేష్ బాబు, మోహన్ బాబు సినిమా అన్నీ కొన్నాను, రిలీజ్ చేస్తారు. అందరూ ఎంతోమంది చెప్పారు, మీరు పెద్ద డిస్ట్రిబ్యూటర్ అయ్యారయ్యా, ఇప్పుడు ప్రొడక్షన్ చేయండి, ఇంకా మంచిది జరుగుతుంది, మీకు టేస్ట్ ఉన్న వాళ్ళు మీరు డిస్ట్రిబ్యూటర్ అన్నారు. అప్పుడు ప్రొడక్షన్కి దిగాను. అప్పుడు మాకు సుబ్బు ఫస్ట్ సినిమా ఎన్టీఆర్ మాకు డేట్ ఇచ్చారు. సినిమా చేశాను, వర్మ అని డైరెక్టర్, సినిమా చేశాను. అప్పటికే బాగా డబ్బులు పెట్టారు. మీరు ఎవరు ఉన్నారో లేవో మాకు తెలీదు. అప్పటికి మీ మీడియా మీ వాళ్ళు ఉన్నారు. మాకి కేవీ రాజ్ మా గురుగారు, అప్పటికి మాకి పిఆర్ఓ బాగా మాకి ఆ వాళ్ళు ఎట్లా పోవాలా లైన్
సినిమా లేని ప్రొడక్షన్ ఎట్లా పోవాలా అప్పుడు తీసుకోని వెళ్ళారు మాకి. తర్వాత సుబ్బు అయిన తర్వాత మహానంది, సముద్ర ఇక్కడ ఎక్కడ ఉన్నారు. అద్భుత డైరెక్టర్ సార్. మాకు ఒక ఇబ్బంది లేదు. వాళ్ళు ఏం కావాలంటే అది ఇచ్చాను. అది మెగా హిట్ అయింది. అనుష్క తీసుకువచ్చారు. సెకండ్ మూవీ సూపర్ చేశారు అమ్మాయి. మా సినిమాని సముద్ర తీసుకువచ్చారు. అది మంచిగా జరిగింది. తర్వాత కర్ణాటకని బాగా బిజీ అయిపోయాయి. ప్రొడక్షన్ ఆల్మోస్ట్ 20 పిక్చర్, ఇప్పటి వరకు 21 పిక్చర్ రిలీజ్ అయింది. శివరాజ్ కుమార్ 5 సినిమా, సుదీప్ 1 సినిమా, ఉపేంద్ర దగ్గర ఒక 4 సినిమా అయిపోయింది. ఇప్పుడు ఏమంటే సార్ చిన్న పిక్చర్ పోదు అంటారు. చిన్న పిక్చర్ పోతుంది. మా డైరెక్టర్ కథ బాగా చేయాలి. మీరు కథ లేదంటే మీకు 1000 కోట్లు పెట్టారు సినిమా పోద్దు. కథ ఏమన్నా కంటెంట్ ఉంటే చూస్తారు. కన్నడ ఆల్ ఓవర్ వరల్డే చూస్తారు. కంటెంట్ కావాలి. ఇప్పుడు ఒక కోట్లు అంటారు. అదన్నీ వేస్ట్. డైరెక్టర్ గారు అన్ని కథనే చేసుకొని చూస్తారు. ఇప్పుడు ఉన్నారు. మాకు ఇండియాలో సినిమా అంటే అందరూ 100 రూపీస్ ఖుషి ఇవ్వాలంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి సినిమానే నెంబర్ 1 ఇండియాలో. ఇన్నేమీ లేవు. అది అందరూ తెలుసు. అందుకే మా డైరెక్టర్కి చెప్తాను, మంచి కథ చేయండి. ఇది సినిమా చేశారు రాజ్కుమార్ గారు. మాకు ఆపన చూపించారు. మంచి కంటెంట్ సార్, సూపర్ కంటెంట్. అది ట్రీట్మెంట్ బాగలేదు. ఆ ట్రీట్మెంటు నన్ను వచ్చి చేశాను సినిమా. ఇప్పుడు సినిమా చూడండి, 4th ఏప్రిల్ రిలీజ్ అవుతా ఉంది. మీకు సినిమా బాగుంది అని రాయండి సార్. సినిమా బాగుంది సార్. సినిమా బాగలేదంటే రాయండి, పర్వాలేదు. మాకేం ఇబ్బంది లేవు. బాగుంది అనే సినిమా బాగుంది ఏంటనే రాయాలా సార్. దయచేసి మీకు అడుకుంటాను. బాగలేదంటే బాగలేదు అని చెప్పండి, పర్వాలేదు. మాకు నెక్స్ట్ స్టెప్ ఏమి వేయాలని మాకు మీరు అందరూ చెప్తేనే అవుతుంది. అది ఈ సినిమాకి ఆశీర్వాదం అయ్యండి. కొత్త డైరెక్టరు ఇప్పుడు రావాలా, కొత్త హీరో రావాలా. ఇక్కడ హీరో లేదు సార్. హీరో దగ్గర పోతే ఏమంటారు తెలుసా? ఎంత పెడతారు డబ్బులు? కథ విన్నారు ఎంత పెట్టారు? 1 కోటి ఉందా? 700 కోర్స్ ఉందా మీ దగ్గర? మీ అకౌంటే ఉందా? చూపించండి. ನಾನು NTR సుబ్బు పిక్చర్కి 5 lakhs ఇచ్చాడు. అమ్మాయి అనుష్కకి 4 lakhs ఇచ్చాడు. ఏం సార్ అట్లా అయిపోయింది. డబ్బు కాదు సార్, కథ ఒక మెసేజ్. దిస్ సీతన్నపేట గేట్ సినిమాలో మెసేజ్ ఉంది. సినిమా చూస్తే సూపర్ కథ చేస్తారప్ప డైరెక్టర్ అనుకోవాలి. ఆ ట్రీట్మెంట్ సినిమాకి ఏం చేయాలో నేను చేశాను. మీ హెల్ప్ మా డైరెక్టర్ కావాలా అంతే. కొత్త డైరెక్టర్ రావాలా, కొత్త హీరో రావాలా ఇండస్ట్రీకి. ఇప్పుడు థియేటర్ని బంద్ అవుతా ఉంది, మీకు అందరికీ తెలుసు. సినిమా లేవు. దయచేసి మా రాజ్కుమార్ గారికి థ్యాంక్స్ చెప్తాను. బాగా మంచి సినిమా చేశారు సార్. అలానే వర్మ టీమ్ వాళ్ళు సామాన్య వ్యక్తి కాదు. నెక్స్ట్ పిక్చర్ అడ్వాన్స్ తీసుకున్నారు వాళ్ళు. నేను ఈ పిక్చర్ చూసి నెక్స్ట్ సినిమాకి అగ్రిమెంట్ చేశాను, విలీనం చేశాను. నెక్స్ట్ పిక్చర్కి అడ్వాన్స్ లేదు, చేస్తాను అన్నారు. ఫోటో సెన్స్ సాగింది. నెక్స్ట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత అనౌన్స్ చేస్తాను. జై ఆంధ్ర, జై తెలంగాణ.
ఆర్ఎస్ ప్రొడక్షన్ బ్యానర్ మీద నిర్మించినటువంటి సీతన్నపేట గేటు ఈ చిత్రం రిలీజు ఏప్రిల్ 4వ తారీఖు. ఈ చిత్రం ఈ ఫంక్షన్కి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకి, మీడియా మిత్రులకి, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఆర్ఎస్ ప్రొడక్షన్ అంటే జూనియర్ ఎన్టీఆర్తో సుబ్బు, నాతోటి, సుమంత్ గారితో, శ్రీహరి, అనుష్కతోటి మహానంది, అలాగే ఒక 120 ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూషన్ రాయలసీమ, కన్నడలో ఒక 24 సినిమాలు, అందరూ స్టార్ హీరోలు అక్కడ ఈ బ్యానర్లో చేసింది. చాలా పెద్ద బ్యానర్. ముఖ్యంగా ఆర్ఎస్ శ్రీనివాస్ గారు అంటే సినిమా అంటే ప్రాణం. సినిమా తప్పితే ఇంకా రెండోది ఉండదు ఆయనకి. సినిమా అంటే ఎంత దూరం ఆయన వెళ్ళిపోతాడు అనమాట, అంత ప్రేమ సినిమా అంటే ఆయనకి. అటువంటి వ్యక్తి ఈ బ్యానర్లో చాలా హిట్ సినిమాలు చేశారు, మాలాంటి వాళ్ళందరితో చేశారు. ఈ సీతన్నపేట గేట్లో ఫస్ట్ టైం డైరెక్టర్ రాజ్ కుమార్ గారిని ఇంట్రడ్యూస్ చేస్తూ, అలాగే హీరో వేణు గారిని, కెమెరామెన్ మా యోగిరెడ్డిని, అలాగే డైలాగ్స్ బయ్యవరపు రవి గారిని, అలాగే కట్టప్పని, సాయిని, రఘు, ఇటువంటి వాళ్ళందరూ కొత్త వాళ్ళతో ఒక ప్రయోగం చేశారు. ఇది రొటీన్ సినిమాలకు కాస్త భిన్నంగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఒక జోనర్ కైండ్ ఆఫ్ ఫిలిం, చాలా బాగుంది. సో ఈ సినిమా చేస్తానికి వెళ్ళి డైరెక్టర్ వాళ్ళు కలుస్తూ ఎక్కడికి వెళ్తున్నారంటే ఇట్లా ఒక ప్రాజెక్ట్ గురించి అన్నారు. వెళ్ళేసి కన్ఫర్మ్ చేసేసి వచ్చేసారనమాట అన్నీ. అంటే సినిమా చేయటానికి అంత స్పీడ్గా ఉండేటువంటి ఒక మంచి మనిషి, మంచి ప్రొడ్యూసర్ ఆర్ఎస్ శ్రీనివాస్ గారు. ఆర్ఎస్ ప్రొడక్షన్ నుంచి వస్తున్న ఈ సినిమా ఎట్ ఏ టైం తెలుగులో అండ్ కన్నడలో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ఏప్రిల్ 4th. తప్పకుండా ఈ సినిమాని ప్రతి ఒక్కళ్ళు ఆశీర్వదించాలని, ఇలాంటి కొత్త టెక్నీషియన్స్ పెట్టి ఈ బ్యానర్లో ఫస్ట్ నుంచి కూడా చేస్తున్నారు కొత్త వాళ్ళతోటి. ఎప్పుడూ కొత్త వాళ్ళు వస్తుంటారు, పాత వాళ్ళు ఎదుగుతుంటారు. అలాగే ఇవాళ వస్తున్న ఈ కొత్త వాళ్ళందరూ కూడా రేపు పెద్దవాళ్ళు అవుతుంటారు. అలా ఆశీర్వదించడానికి ఆర్ఎస్ ప్రొడక్షన్ ఎప్పుడు నెక్స్ట్ ఈ ఆర్ఎస్ ప్రొడక్షన్లో మా అబ్బాయి కూడా హీరోగా చేస్తున్నారు. ఇట్లా ఈ బ్యానరు ప్రతి ఒక్కరిని ఎదగటానికి చేస్తుంది. అలాగా మేమందరం, మాకు 20 సంవత్సరాలు రిలేషన్ ఇది. ఈ బ్యానర్ నుంచి వస్తున్నటువంటి ఈ సీతన్నపేట గేట్ని ప్రతి ఒక్కళ్ళు ఆదరించారని. ఏప్రిల్ 4th చాలా మంచి డేటు, బ్రహ్మాండమైన హిట్ సినిమాలు రిలీజ్ అయిన డేటు. ఈ సినిమా కూడా రీసెంట్గా రిలీజ్ అయిన ఒక కోర్టులాగా ఒక పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గారు ఐఎమ్ ప్రొడ్యూసర్ కరాచీ. ఈ చిత్రపు డైలాగ్ రైటర్ రవి గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ సార్. చాలా మంచి మంచి సినిమాలు చేశారు, పెద్ద పెద్ద సంస్థల్లో చేశారు రవి గారు. మీరు. నమస్తే అండి, నా పేరు రవి బయ్యవరపు. నమస్తే, నా పేరు రవి బయ్యవరపు. ఈ సినిమాకి డైలాగ్ రైటర్ని. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే, కానీ ఈ మధ్య అవి అక్రమ సంబంధాలుగా కూడా రూపాంతరం చెందాయి అనే మూల కథతో మా డైరెక్టర్ రాసుకున్న కథకి నేను మాటలు రాశాను. కాబట్టి లవ్, లస్ట్, క్రైమ్ బేస్డ్గా ఉన్న ఈ కథ మీ అందరికీ నచ్చుతుందని, యువత చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపిస్తూ ఇలా ఉండకూడదు, జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించాలనే ఉద్దేశంతో చేసిన కథ ఇది. దీనికి పర్ఫెక్ట్గా మాటలు రాశానని నేను అనుకుంటున్నాను. మీ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హీరో వేణు గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నా పేరు వేణుగోపాల్. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఇది నా మొదటి సినిమా, మల్టిపుల్ భాషల్లో రిలీజ్ అవుతుంది అండ్ ఆర్ఎస్ ప్రొడక్షన్ లాంటి దాంట్లో చేయడం చాలా గొప్ప విషయం. సినిమా గురించి చెప్పాలంటే ఇది ఒక కంప్లీట్ మాస్, అవుట్ అండ్ అవుట్ మాస్ సినిమా. రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని తీసిన సినిమా. నా క్యారెక్టర్ దీంట్లో బాగా మాస్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా సీరియస్గా వెళ్తూ ప్రీ ఇంటర్వెల్ నుండి ఎలివేట్ అవుతూ వెళ్తుంటుంది క్లైమాక్స్ వరకు. జనరల్గా కొత్త వాళ్ళకి కథల్ని ఎంచుకునే ఆప్షన్ ఉండదు, ఏది వస్తే అది చేస్తూ వెళ్ళాలి. కానీ లక్కీగా ఈ సినిమా విషయంలో నాకు ఈ కథ కూడా నచ్చింది. మీ అందరికి కూడా నచ్చి ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. మీడియా వాళ్ళు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తూ థ్యాంక్ యూ. కటప
అందరికీ నమస్కారం అండి. ఇక్కడ విచ్చేస్తున్న మీడియా మిత్రులందరికీ నా మనస్ఫూర్తితో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇది ఆర్ఎస్ ప్రొడక్షన్లో నిర్మించిన సీతన్నపేట గేట్ ప్రొడ్యూసర్ ఆర్ఎస్ శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. చాలా మాది చిన్న సినిమా అనుకున్నాం, కానీ మా సినిమా పెద్ద ప్రొడ్యూసర్ చేతిలోకి వెళ్ళింది. ఆ సారు చిన్న సినిమాని చాలా పెద్దగా మళ్ళీ ఖర్చు పెట్టి మళ్ళీ ఎక్కువ చాలా పెద్దగా చేసింది సారు. నిజంగా మా అదృష్టం అనుకోవాలి అంత పెద్ద ప్రొడ్యూసర్ గారి చేతిలోకి వెళ్ళేందుకు. చాలా థ్యాంక్ యూ సార్ ఆర్ఎస్ శ్రీనివాస్ సార్కి చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఇక్కడికి వచ్చిన మా కళాకారు ఆర్టిస్ట్ వేణు గారికి నమస్కారం అన్న. వేణన్న హీరో అన్న చాలా హార్డ్ వర్క్ చేసావన్నా. అన్న డివో అన్న చాలా బాగా చేశాను, థ్యాంక్ యూ అన్న. సార్ థ్యాంక్ యూ సార్. సముద్ర సార్ నిజంగా సముద్ర సార్ గురించి చెప్పాలంటే ఎంత కూల్ డైరెక్టర్ గారు అంటే మొన్న నాకు సినిమా ఇప్పించారు, కానీ చాలా కూల్, చాలా బాగా చేసి డైరెక్షన్ మాత్రం ఎంత బాగా చెప్తారంటే నిజంగా నాకు చాలా నచ్చిన డైరెక్టర్ సముద్ర గారు. నమస్కారం సార్, థ్యాంక్ యూ సార్ మీతో చేసినందుకు. రవి గారు మాటలో 2 మాటలు ఆడారు, ఎంత పోచుకొచ్చినట్టు ఎంత బాగా మాట్లాడారు రవి గారు. రైట్ మా సినిమాకి చాలా బాగా రాశారు. ఈ సినిమాలో మాటలు చాలా స్మూతింగ్ చాలా బాగుంటాయి మాటలు. చాలా థ్యాంక్ యూ రవి గారు, బాగా 2 మాటలు బాగా ఆడారు సార్, థ్యాంక్ యూ సార్. ఇంకా సాయి థ్యాంక్ యూ సాయి, బాగా చేసావు. రవి అన్న బాగా చేసావు. ఇంకా మా డైరెక్టర్ గారు కొత్త మా డైరెక్టర్ గారు ఈ సినిమా చాలా మంచి కంటెంట్ తోటి ఇంకా షూట్లోకి వచ్చారంటే ఆ సీన్ ఎలా రావాలి ఇంకా అదే ఆలోచనతో చాలా హార్డ్ వర్క్ చేసి ఈ సినిమాని చిన్న సినిమాని పెద్ద సినిమా కంటే బాగా తీశారు మా డైరెక్టర్ గారు. నిజంగా మా సినిమా సీతన్నపేట గేట్ డైరెక్టర్ రాజ్కుమార్ గారికి నాకు చాలా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు అంత మంచి క్యారెక్టర్ ఇచ్చారు రాజ్కుమార్ గారు. నాకు కొత్త ఆర్టిస్ట్ని, చిన్న ఆర్టిస్ట్ని, కానీ సినిమాలో అంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు రాజ్కుమార్ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్, థ్యాంక్ యూ సార్. ఇంకెంతకంటే ఎక్కువ మాట్లాడితే బాగోదు సార్, నాకు ఎక్కువ మాట్లాడలేను. నా పేరు రఘు. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి అందరికీ నా ధన్యవాదాలు. ఇందులో నేను చేసిన క్యారెక్టరు చాలా మందికి దగ్గరగా ఉంటుంది, కొంతమందికి దూరంగా ఉంటుంది, కానీ మొత్తానికి క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంటుంది. ఆ క్యారెక్టర్ గురించి నేను చెప్పేదానికన్నా చూసాక మీరే చెప్తారు. ఈ సినిమా గొప్పతనం ఏంటంటే ఏప్రిల్లో స్టార్ట్ అయింది, మళ్ళీ ఏప్రిల్లోనే రిలీజ్ అవుతుంది. ఈ అవకాశం నాకు ఇచ్చిన డైరెక్టర్ అన్నకి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. రాజేష్ పుత్ర గారు మాట్లాడతారు. మీడియా మిత్రులకు, విచ్చేసిన మరి గెస్ట్లకు, అలాగే సీతన్నపేట గేటు, నా పేరు రాజేష్ పుత్ర, డైరెక్టర్ని. మరి ఆర్ఎస్ ప్రొడక్షన్స్లో మరి ఈ సినిమా రిలీజ్ అవ్వడం చాలా గ్రేటు. దాదాపు 300 థియేటర్ దాకా నిన్న ప్రొడ్యూసర్ గారు చెప్పారు, 300 థియేటర్ దాకా రిలీజ్ చేస్తున్నా అన్నారు. మరి దీని మైలేజ్ చూసుకుంటే చాలా బాగుంది సినిమా, మేము చూసాం ప్రివ్యూలో. మరి ఇది రాజ్ కుమార్ గారికి మంచి సినిమా, డైరెక్టర్గా ఆయన ఇంకా సినిమాలు చేయాలని, అలాగే హీరో కూడా మంచి బాగా పర్ఫార్మెన్స్ బాగా చేశారు. మరి ఈ బ్యానర్లో ఇంకో సినిమా కూడా మాకు అవకాశం ఇచ్చారు ఆర్ఎస్ గారు, కరాచీ మూవీ. అది చాలా బిగ్ బడ్జెట్ మూవీ. మరి ఇచ్చేసిన సముద్ర గారికి, దీంట్లో యాక్ట్ చేసిన యాక్టర్లందరూ కూడా ఈ సినిమా మంచి డబ్బులు తేవాలి. ఇప్పుడున్న ఆ కాలానికి తగ్గట్టు ఈ సినిమా ఉంది. దీన్ని మీరందరూ కూడా ప్రేక్షకులు ఆదరించాలి. ఈ సినిమాని కొత్త డైరెక్టర్లు కూడా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ ఈ సమయాన్ని థ్యాంక్ యూ. ఆర్ఎస్ ప్రొడక్షన్లో ఇంట్రడ్యూస్ అవ్వబోతున్న రామచంద్ర సిద్ధాంతి గారు మాట్లాడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అందరికీ. ముఖ్యంగా డైరెక్టర్ రాజ్ కుమార్ గారికి ప్రత్యేక అభినందనలు. అంటే ఇప్పుడే రైటర్ గారు చెప్పారు, మానవ సంబంధాలని, ఆర్థిక సంబంధాలని కౌటిల్యుడు అర్థశాస్త్రంలో 500 సంవత్సరాల క్రితం రాశారు ఆయన. ఒక మనిషి ఇంకో మనిషితో ఫ్రెండ్షిప్ చేసేది అంటే ఫైనాన్షియల్ రిలేషన్స్ అని చెప్పారు. అదేవిధంగా ఈ సినిమాకి మానవ సంబంధాలు కూడా అక్రమ సంబంధాలతో ముడిపడి ఉంటాయనే పాయింట్, కొత్త పాయింట్, బాగుంది అది. అంటే దీనికి బై రాజ్ కుమార్ గారిని చెప్పుకొస్తున్నాను కొన్ని రోజులకి. అదేవిధంగా మాది విజయగోతి మార్ట్ మూవీస్, గాంగే మూవీ డైరెక్టర్ నేను. మా సినిమా జరుగుతుంది వర్క్. అదేవిధంగా ఆర్ఎస్ ప్రొడక్షన్స్ మేము కలిపి తీస్తున్నాం.
దీంట్లో కాస్టింగ్ సంజయ్ దత్ గారు ఉన్నారు, ఉపేంద్ర గారు ఉన్నారు, రమ్యకృష్ణ అండ్ వరలేశ్వర్ కుమార్ ఉన్నారు. ఇది 100 crores బడ్జెట్ మూవీ జరుగుతుంది వర్క్ మాది. అంటే ఆ పద్ధతిలో మేము కలవడం జరిగింది. సార్తో మేము కలిసి నిర్మాణం చేయాలని తలుచుకుంటున్నాం. ఎందుకంటే మాది కొత్త నిర్మాణ సంస్థ. ఆయన అనుభవంలో కావాలని కోరుకున్నాము. సముద్రాన గారు చాలా ప్రేమతో ఆయన పరిచయం చేశారు పెద్దవారిని. ఆయన నాకు తండ్రి సమానులు, నాకు బాగా నచ్చారు. అందుకని గాంగేయ సినిమాని 5 భాషల్లో తీస్తున్నాం ఆల్రెడీ. దిస్ ఈజ్ మూవీస్ పాన్ ఇండియా మూవీ, 100 crores బడ్జెట్ మూవీ, పక్కా హిట్ మూవీ. అదేవిధంగా సీతన్నపేట గేట్కి నేను ముందే అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెప్తున్నా. సారు జాతకం ప్రకారం ఆర్ఎస్ ప్రొడక్షన్స్ అని సారు జాతకం ప్రకారం మార్చి 30న శనీశ్వరుడు మారుతున్నారు, తృతీయ శని. ఈ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేస్తుందని నేను భావిస్తున్నా. వాస్తవం ఇది. ఎందుకంటే ఆర్ఎస్ ప్రొడక్షన్స్ అనే హారోస్కోప్ ప్రకారం, శ్రీనివాసరావు అనే హారోస్కోప్ ప్రకారం శనీశ్వరుడు మారిన తర్వాత చాలా బాగుంటుంది. అదేవిధంగా సముద్రనాయ్ కూడా మూవీ తీస్తున్నారు, వరవరాజుల గోవిందం అని, అది సక్సెస్ అవుతుంది. అదేవిధంగా మన రాజేష్ పుత్ర గారు కూడా రంగబాయ్ తీస్తున్నారు, అది 100% సక్సెస్ అవుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా సక్సెస్ఫుల్ పర్సన్స్గా మిగలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.